కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇంత పెద్ద కుంభకోణం దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దుబాయ్కి వచ్చిన డబ్బంతా కూడా ఇవాళ నేపాల్ ద్వారా దుబాయ్ తీసుకెళ్ళిన డబ్బంతా కూడా వివిధ ఆఫ్రికన్ కంట్రీస్కి మైనింగ్ వ్యాపారం, ఏదైతే ఐరన్ ఓర్ వ్యాపారం, బంగారం వ్యాపారం, ఇట్లా రకరకాలు షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ కల్తీ మద్యం ఈ డబ్బంతా కూడా ఇంకా బంగారం ఏదైతే 100 కోట్లు బంగారం మార్చారో ఆ బంగారం డెన్ ఇంకా బయటపడలా. దానికోసం కూడా ఇవాళ సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరైనా సరే మీరు సిట్కి తెలియజేసిన, ఈడీకి తెలియజేసిన ఈ డెన్లో బంగారం కావచ్చు, ఈ వేల కోట్ల రూపాయల డబ్బులున్న అపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరైనా సరే సమాచారాన్ని మీరు సిట్కి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి. మొత్తం దోచుకున్న డబ్బంతా కూడా బెంగళూరులో, మెడ్రాస్లో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమాల్లో పెట్టారు. జింబాబ్వే, టాంజానియా, జాంబియా మైనింగు, దుబాయ్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ డబ్బంతా కూడా బయటికి తరలించారు. ఇప్పుడున్న 3,500 కోట్ల కుంభకోణంలో ఏదైతే ఇవాళ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, కార్మూడ్ నాగేశ్వరరావు, కార్మూడ్ సునీలు వాళ్ళ కుటుంబ సభ్యులు దొరికిన 100 కోట్ల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద. వైసీపీ నాయకులు ఇవాళ బయటకు వచ్చి ఎవరైతే మరి మైకులు పాల్గొడుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా, ఈ షెల్, ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కూడా సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకొచ్చారు. అక్కడ నుంచి కార్మూడ్ నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. దాంట్లోంచి సిగ్మా అనే ఓ సంస్థను తీసుకొచ్చారు. దాంట్లోకి 68 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కార్మూడ్ నాగేశ్వరరావు, సునీలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి 15 కోట్లు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ డబ్బులన్నీ కూడా వీళ్ళ అకౌంట్లోకి వచ్చాయి. మొత్తం దోచిన డబ్బంతా కూడా ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన టెక్కర్, ఆర్యో, ఈజీలోడ్, చూడండి ఎన్ని డొల్ల కంపెనీలు ఎలా పెట్టారు. టెక్కర్ అంటే టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అంట. ఆయన పేరులో ఉన్న ప్రధానమైన ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ తీసుకొని దాని టెక్కర్ అని ఒక బెనామీ సంస్థ, ఒక షెల్ కంపెనీని తయారు చేశారు. ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా టోటల్ దోచుకున్న డబ్బంతా కూడా స్థిరాస్తి వ్యాపారాలు, రకరకాల కంపెనీలు, మనీ లాండరింగు, అడ్డగోలుగా వీళ్ళు చేసిన వ్యాపారాలు, వీళ్ళు చేసిన కంపెనీలన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఏపీఎస్బిసిఎల్ డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకి లిక్కర్ రవాణా కాంట్రాక్ట్ మొత్తం దగ్గర దగ్గర 198 కోట్లు కార్మూడ్ నాగేశ్వరరావు, సునీలు వాళ్ళ కుటుంబ సభ్యులు అకౌంట్లోకి ఈ డబ్బంతా కూడా ఇవాళ బట్టబయలవుతూ ఉంది. టోటల్గా ఇదంతా కూడా హైదరాబాద్ బేస్ చేసుకొని ఈ లిక్కర్ సబ్ కాంట్రాక్టులన్నీ కూడా వైసీపీ నాయకులకి, చోటా మోటా నాయకులకి, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, వైసీపీ నాయకుల అనుచరులకి మొత్తం ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులన్నీ కూడా అప్పచెబితే మొన్న ఈడీ విచారణలో టోటల్గా ఈ డబ్బు బయటపడింది. లగ్జరీ కార్లు బయటపడ్డాయి. రోలెక్స్ వాచుల దగ్గర నుంచి, లగ్జరీ కారుల దగ్గర నుంచి ఈ కోట్ల రూపాయల డబ్బంతా కూడా ఈడీ సీజ్ చేసిన పరిస్థితి ఉంది. టోటల్గా ఈ రవాణా కాంట్రాక్టుల్లో చేసిన వైసీపీ నాయకులంతా కూడా పరారులో ఉన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో కిలోమీటర్కి 35 రూపాయలు 30 పైసలు, కోస్తాంధ్రాలో 35 రూపాయలు 90 పైసలు, ఉత్తరాంధ్రలో 35 రూపాయలు 50 పైసలు. ఇట్లా రవాణా ఛార్జీలు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు పెట్టేసి సుమారు 400 కోట్లు ఒక్క లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులోనే ఈ కార్మూడ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులంతా కూడా దోచుకున్న పాలసీ ఉంది. ఇవాళ దగ్గర దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాపాలన్నీ కూడా కడిగి మొత్తం మరి నాణ్యమైన బ్రాండ్లు తీసుకొచ్చి 3,396 షాపులకి లాటరీ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ 99 రూపాయలకే నాణ్యమైన మద్యం కూడా అందుబాటులో తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో కల్లుగీత కార్మికులకు కూడా 10% దగ్గర దగ్గర 340 షాపుల్ని ఇవాళ కల్లుగీత కార్మికులకి కేటాయించి లైసెన్స్ ఫీజులో కూడా సగం తగ్గించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డిమాండ్కి అనుసరించి కంప్యూటర్ ఆధారిత ప్రొక్యూర్మెంట్ అమలు చేసాం. ఇవన్నీ కూడా తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి
మాన్యువల్ పద్ధతుల్లో ఇవన్నీ కూడా ఈ సర్వేయర్లని ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లని పెట్టి టోటల్గా ఫీల్డ్ సర్వేయర్లు ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టి ఏ బ్రాండు ఇవాళ ఏది మార్కెట్లో ఉందో చూసి దాన్ని డిమాండ్ సప్లై అనుగుణంగా తయారు చేయకుండా భూమి రావడానికి మాన్యువల్ పద్ధతుల్లో ఈ తప్పుడు విధానాలన్నీ కూడా అమలు చేసి మాన్యువల్ పద్ధతుల్లో వాళ్ళు తయారు చేసిన నాసిరకం మద్యాన్ని పేదలకు 5 ఏళ్ళు తాగిచ్చి ఇవాళ వేల మంది చనిపోవటానికి లక్షల మంది ఆరోగ్యాలు పాడవటానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడింది. మద్యం తయారీ నుండి వినియోగం వరకు నిఘా ఉండేలాగా ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చి ఏపీ ఎక్సైజ్ సురక్ష అని ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా నకిలీ కల్తీ మద్యం ఎక్కడా కూడా రాకుండా చెక్ పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇయని అని 13 రకాల పరీక్షలు మరి ఇవాళ ఏ రాష్ట్రం కూడా ఎక్కడా కూడా చేయట్లా. ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఈ 13 రకాల పరీక్షలు కూడా ఈఎన్ఏ 13 రకాల పరీక్షలు మన ప్రభుత్వం ఇవన్నీ చేపిస్తూ ఉంది. అట్లా కూడా ఎక్కడ ఈ కల్తీలకి ఆస్కారం లేకుండా డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులు, బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ అన్ని కూడా టెస్ట్ చేసి ఇవాళ గతంలో ఈ హవాలా సామ్రాజ్యం వైసీపీ ప్రభుత్వం నడిపిన ఈ దుర్మార్గాలు ఇక్కడ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా ఉండాలని ఒక ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం వైసీపీ నాయకులకి, ఇవాళ ఈడీ అరెస్టులు కావచ్చు, వాసుదేవరెడ్డి అరెస్ట్ కావచ్చు, లేకపోతే రాజకాశి రెడ్డి అరెస్ట్ కావచ్చు, ఇవాళ ఎవరైతే దొరుకుతూ ఉన్నారో నేపాల్ బోర్డర్లో దొరికిన వ్యక్తులు కావచ్చు, దుబాయ్లో దొరకాల్సిన వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈడీ ఇవాళ మొత్తం కొండందువి మొత్తం బయటికి లాగుతూ ఉంది. ఇవాళ ఈ వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే చూపిస్తూ ఉన్నాయి, తాడేపల్లి గేట్ని టచ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హవాలా కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, ఈ మనీ లాండరింగ్ కుంభకోణం, ఈ లిక్కర్లో ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, ఇవన్నీ కూడా మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ గేట్ని తగులుతూ ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ని టచ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం కూడా వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ లిక్కర్ కుంభకోణంలో, ఈ లిక్కర్ కేసుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం. తప్పకుండా ఇవాళ దగ్గర చూడండి, అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా రాజకాశి రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, వాసుదేవరెడ్డి బేవరేజ్ కార్పొరేషన్ ఎండి, రాజకాశి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, స్నేహితుడు. అట్లాగే మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు, అవినాష్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి, అట్లాగే బూనేటి చాణక్య, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, మరి వీళ్ళంతా కూడా చెవిరెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. అట్లాగే ఎస్కే సైఫ్ అహ్మద్, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి, ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ, చూడండి ఎంత కర్మ పట్టిందో. సీఎంఓ ధనంజయ రెడ్డి కలెక్టర్ చేశాడు మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, శ్రీకాకుళం కలెక్టర్గా, అగ్రికల్చర్ కమిషనర్గా చేసిన వ్యక్తి ఐఏఎస్ మరి సాధించుకొని చివరికి విజయవాడ సబ్ జైల్లో ముద్దాయిగా సీఎంఓ సెక్రటరీగా పనిచేసి ధనంజయ రెడ్డి కటకటాలు లెక్కబెట్టిన పరిస్థితి ఉంది. కృష్ణమోహన్ రెడ్డి మరి ఓఎస్డి ముఖ్యమంత్రికి కవితల మీద కవితలు రాసిచ్చేవాడు, మరి ఆయన మరి కటకటాలకి వెళ్ళొచ్చాడు. అట్లాగా బాలాజీ గోవిందప్ప, ఎవరైతే బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్, ఏదైతే భారతీయ సిమెంట్లో ఫైనాన్షియల్ ఏదైతే చూస్తాడో వీళ్ళందరూ కూడా ఇవాళ కటకటాలు లెక్కబెట్టి ఈడీ కేసులో ముద్దాయిలుగా తేలారు. అట్లాగే బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, అనిల్ చోక్రా, కేఎన్ఆర్, జగన్ పిఏ, కారుమూడి నాగేశ్వరరావు, చూడండి ముఖ్యమంత్రి